పేదవారు నేనిది కొనలేను అని ఆలోచిస్తారు. ధనవంతులు దీన్ని ఎలా కొనాలి అని ఆలోచిస్తారు. పేదవారు మధ్యతరగతి వారు నెలకు 50,000 రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. ధనవంతులు ఈ సంవత్సరంలో ₹1,00,00,000 ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తారు. ఈ సందర్భంగా ఒక గుడిలో చెప్పిన ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక భక్తుడు తనకు గవర్నమెంట్ జాబ్ రావాలని దేవుడికి పూజలు చేస్తుంటాడు, యాగాలు చేస్తూ ఉంటాడు, హోమాలు చేస్తూ ఉంటాడు. 3 సార్లు ఎగ్జామ్ రాస్తాడు కానీ సెలెక్ట్ అవ్వడు. ఆ భక్తుడికి దేవుడిపై విపరీతమైన కోపం వస్తుంది. ఒకరోజు గుడి ముందు నిలబడి బిగ్గరగా అరుస్తాడు, నువ్వు నన్ను మోసం చేశావు, నాకు ఒక చిన్న గ్రూప్ 4 ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయావా నువ్వు అని. ఆ రోజు రాత్రి దేవుడు అతని కలలోకి వస్తాడు. ఆ భక్తుడు తిరిగి అదే క్వశ్చన్ దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఇలా సమాధానం ఇస్తాడు, ఒరే నువ్వు నన్ను ఏదైనా అడగాలనుకుంటే అడుగు, కానీ పర్టికులర్ గా ఇదే కావాలి అదే కావాలని డిమాండ్ చేయకు. నాకు గ్రూప్ 4 జాబ్ కావాలి, నేను అమెరికా వెళ్ళాలి, నెల రోజుల్లో ఇల్లు స్టార్ట్ చేయాలి, ఇలా అడగమాకు. నాకు ఏది మంచిదో అది చెయ్యి అని మాత్రమే అడుగు. నువ్వేమో గ్రూప్ 4 జాబ్ అని అడుగుతున్నావు, నేనేమో నీ తెలివితేటలకు నీ జ్ఞానానికి తగ్గట్టుగా గ్రూప్ 1 జాబ్ ఇద్దామని ట్రై చేస్తున్నాను, నువ్వేమో ఆ ఎగ్జామ్ రాయవు. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్ అని చెప్పడానికి ఆ గుళ్ళో ఈ కథ చెప్పారని మనం అర్థం చేసుకోవాలి.